పొందుచు అన్ని విషయములను దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నదనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో మహారాజుకు ఇక్కడ భక్తుడు పౌలు గారు అంటే దేవుని గురించిన జ్ఞానము అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచున్నట్లు ఆయనకు తగినట్లుగా మనము నడుచున్నట్లు ఇలాగో క్రీస్తులో మనము సంపూర్ణంగా సాగడానికై ఆయన ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థన ఇక్కడ మనకు కనబడుచున్నది. అలాగే ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చివరిలో మనం చూస్తే మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. చేతుల పైకి చెప్పగలుగుతాము. యేసు మహారాజు మనం అదే కాగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. సంపూర్ణము కావాలని క్రీస్తులో మనం సంపూర్ణము కావాలి. ఎన్ని విషయాలు ఎదగాలో అందుకే దైవజనులు ఎవరో సేవలు చెప్పారు. ఎంత భక్తునికైనా ఇక్కడ ఎదుగుదల దేవుడిస్తూనే ఉంటారు. నేను దేవుని ఎదిగిపోయాను, విశ్వాసం ఎదిగిపోయాను, భక్తులు ఎదిగిపోయాను, నేను చాలా ఎదిగిపోయినడానికి అవకాశము లేదు. ఎంతటి భక్తునికైనా ఈ లోకములో ఉన్నంత కాలం ఎదుగుదల ఇంకా మనము ఇంకా ఎదుగుతూనే